తక్కువ స్థాయిలో అంటే ఎటువంటి హంగులు ఆర్భటాలు లేకుండా చేసుకునే పరిస్థితి. అయితే ఈ పుట్టినరోజు నాడు 76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షలు ఇచ్చి అన్నా క్యాంటీన్‌కి విరాళం ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు. నువ్వు ఈ అన్నా క్యాంటీన్‌లో ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు? అంటే నువ్వు ఎంత ఇచ్చేసావు నువ్వు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం ప్రయోజనం లేదు. అన్నా క్యాంటీన్ వల్ల శుద్ధ దండగని అని అంటా ఉన్న పరిస్థితి. సో దానికి మీరేమంటారు? అసలు పేదల పెన్నిది అనేదే తెలుగుదేశం పార్టీ అండి. ఫస్ట్ నుంచి కూడా అసలు ₹2 కిలో బియ్యం పెట్టినా అది తెలుగుదేశం పార్టీకే అది చెల్లుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టి ₹5కి ఈ రోజున పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే ఇప్పుడు గ్యాస్ ఇబ్బందిగా ఉందండి, మేము కూడా వెళ్ళి తినే పరిస్థితి అండి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ₹5కి. అలా ఉందండి పరిస్థితి. అన్నా క్యాంటీన్ అంటేనే ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో తీసేసినందుకు తగిన బుద్ధి చెప్పామండి. అన్నా క్యాంటీన్ పెట్టి తీసేసినందుకు, వాళ్ళు పెట్టింది తీసేసినందుకు. అలాంటిది అన్నా క్యాంటీన్లు మీకు కావాలంటే అంబటి రాంబాబు గారు మీకు 4 ఉన్నాయి 3 ఉన్నాయి అంటే మీకు కావాలంటే బాబు గారిని అడగండి, ఇంకా ఎక్కడెక్కడ పెట్టించాలో సలహా ఇవ్వండి. ప్రజల తరపున వకాలతా పుచ్చుకునే మనిషిగా అయితే గనక మీరు ఏంటి ఈ పిచ్చ పిచ్చ రాజకీయాలు, పిచ్చ మాటలు, మా ఇదిని పోగొట్టడానికి, జనాల యొక్క ఇదిని పోగొట్టడానికి మీరు మాట్లాడటం తప్ప వేరేది లేదండి. అయినా మీ మాటలన్నీ కూడా జనాలుగా మేము ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు పట్టించుకునే పరిస్థితి లేదని మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని మాటలు అవాస్తవాలు, అవాకులు చవాకులు ఏదైనా సరే ఎటువంటి మాటలు మాట్లాడినా మీకు ఆల్రెడీ తగిన గుణపాఠం చెప్పామండి ప్రజల కింద ఓటుతోటి. మాకు ఆ ఓటు అనే హక్కు ఉంది కాబట్టే ఆ రోజున మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టగలిగాము. ఈ రోజున మీరు చేసిన అరాచకానికి రాజధాని లేకుండా ఇండియా అంతా మా వైపు, మా ఆంధ్ర ప్రజల వైపు వీళ్ళు పిచ్చ మనుషులు అయ్యి ఆ పిచ్చోడికి ఓటేశారు, ఆ సైకోకు ఓటేశారు, ఇవాళ అనుభవిస్తున్నారు అని దేశం అంతా మమ్మల్ని ఇచ్చేసుకునేలాగా రాజధాని రైతుల దగ్గర నుంచి తిండి నీళ్లు మానేసేసి కష్టాలు పడేలాగా చేసినందుకు మీకు 11 సీట్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టామండి. అందుకని మీరు ఎటువంటి అవాస్తవాలు మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా మేము నమ్మడానికైతే సిద్ధంగా లేవండి. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. మీకు ఏదన్నా కావాలి మా తరపున మాట్లాడాలంటే ఏమండి 4 ఉన్నాయి, దాన్ని 10 చేయండి, ఈ సెంటర్లో పెట్టండి, ఈ సెంటర్లో పెట్టండి అని ఇంకా సలహా ఇవ్వడానికి చూడండి. అంతేగాని ప్రజల దగ్గర ప్రజల నోటికాడు కూడి పోగొట్టడానికి చూడకండి. అంటే గతంలో చూసుకుంటే ఒక వైసీపీ మాజీ మంత్రి కూడా అన్నా క్యాంటీన్ మీద చాలా అది అడుక్కున్న వాడికి ₹5 ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా అడుక్కున్న వాళ్ళు తినే అన్నం అది పెద్ద గొప్ప కాదని మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక పెయింటర్ కానీ, ఒక టాపీ పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ ₹5 పెట్టి భోజనం కడుపుండే చేస్తారు. అన్నా క్యాంటీన్ అంటే చాలామంది హ్యాపీగా చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎందుకని అన్నా క్యాంటీన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా, ఎందుకంటారంటారా? వాళ్ళు అన్నా క్యాంటీన్ కాదండి తక్కువ చేసి మాట్లాడేది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. భగవంతుడిని వాళ్ళు కించపరుస్తున్నట్టు కింద లెక్కండి. ఎందుకంటే కోట్లు ఉన్న వాళ్ళైనా సరే అన్నమే తినాలండి. మరి వాళ్ళు ఏమైనా డబ్బు కట్టలు వైసీపీ గవర్నమెంట్లో అవినీతి చేసి పోగేసుకున్న డబ్బు కట్టలు ఏమైనా తిని మరి అరాయించుకుంటున్నారేమో తెలియదు కానండి. మాకు అన్నం, మా ప్రజలకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఇవాళ మాకు అన్నా క్యాంటీన్ వల్ల ప్రజలందరికీ కూడా ఎంత ఉపయోగం అనేది మా దగ్గరికి వచ్చి మీ మీడియా ముందు కూర్చుని వాళ్ళు ఇవన్నీ మాట్లాడటం కాదండి, మా దగ్గరికి వచ్చి అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి మాట్లాడమనండి. ఒక్కొక్కరు పరిగెత్తించి కొట్టిస్తారండి అందులో అన్నం తినేవాళ్ళు. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి మీరన్నట్టు అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి, మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎవరైనా సరే వెళ్ళి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం కింద ప్రతి ముద్దకి చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుని, తెలుగుదేశం పార్టీని తలుచుకుని తింటున్నామండి. ఎందుకంటే ₹5కి మీరన్నట్టుగా ఈ రోజుల్లో ఏమొస్తుందండి, అలాంటిది భోజనం పెడుతున్నారు కడుపునండి. అంటే మీకు మరి ఆకలి ఎక్కువ అనుకుంటండి, అవినీతి రాక్షసులు కదండి మీరు, మీకు ఆకలి ఎక్కువ అనుకుంటా. మాకైతే కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. మాకు పట్టెడన్నం పెట్టినా కానీ అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాము అని తృప్తిగా తింటున్నామండి. అదేవిధంగా చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనట్టు విజయమ్మ గారు బర్త్డే విషెస్ నారా లోకేష్ గారు చెప్పిన పరిస్థితి. లక్ష్మీపార్వతి గారు మొన్న మీడియా ముందుకు వచ్చి, నేను నీకు అమ్మమ్మని అవుతాను, కనీసం నాకు ఎప్పుడైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా, అమ్మమ్మ ఎలా ఉన్నాను ఎప్పుడైనా పలకరించావా, నువ్వు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తల్లికి నువ్వు విషయం చెప్తావు ఏంటి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. దాన్ని ఏమంటారు? లక్ష్మీపార్వతి గారు సాటి మహిళ కింద మీకు ఎన్నిసార్లు రాష్ట్రంలో ఉన్న
ప్రతి ఆడపిల్ల చెప్పినా సరే, మీకు ఇంత వయసు వచ్చినా సరే, మరి మీరు ఎందుకు అంత అలాగా మీ అమ్మమ్మ అంటున్నారండి మీరు, మరి మనవడ మీకు గుర్తురాడండి? అంటే ఆయనకు అమ్మమ్మ వరుస అని మీరు అంటున్నారు, మరి మీకు మనవడ వరుస కాదంటారు ఆయన? మరి మీరు సొంత పార్టీని అయితే చంద్రబాబు నాయుడు గారు మీకు అల్లుడు వరుసే కదండి. మీరు మనవడ వరుస అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అల్లుడే అవుతారు కదా. మరి అల్లుడు పార్టీని మీరు అనుకునే పార్టీని వదిలిపెట్టి, మనవడిని వదిలిపెట్టి మీరు ఎందుకండి బయట వాళ్ళ ఎక్స్ పార్టీ వాళ్ళకి? ప్రజలందరూ ఇన్ని కోట్ల మంది ప్రజలు సైకోపాలన అనుభవించి ఇంత కష్టపడి రాజధాని రైతులు కష్టపడ్డప్పుడు మీకు గుర్తురాలేదండి? రాష్ట్ర ప్రజల కష్టాలు మీకు గుర్తురాలేదా? మీకు విషెస్ చెప్పినందుకే మీకు మీ మనవడు అంత ఇదైనప్పుడు మరి మనవడు కింద మీకు గుర్తొచ్చి మీరు ఎంత సపోర్ట్ ఇవ్వాలండి రాష్ట్రానికి? మీరు సొంత పార్టీని వదిలిపెట్టుకొని బయట వాళ్ళతో కలిసి అలాంటి మాటలు మాట్లాడడానికి మరి మీకెట్లా, కుటుంబ సభ్యులను అనడానికి మీకెట్లా ఇదవుతుందండి? లోకేష్ గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి అండి. ఎందుకంటే ఆ అసెంబ్లీలో ఆయన బొత్స సత్యనారాయణ గారికి హెల్త్ బాగోకుండా వస్తే, బొత్స గారు నమస్కారం అండి, హెల్త్ ఎలా ఉందండి అని అడిగితే మేమందరం లైవ్లో చూస్తా చాలా సంతోషించామండి. అది కావాలనేదో పలకరించినట్టు కాదండి. అసలు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష, అసెంబ్లీకి రావడం చాలా సంతోషంగా ఉంది అని అంటే మాకెంతో సంతోషం అనిపించింది. అది ఆయన యొక్క పెంపకం అండి, తల్లిదండ్రుల పెంపకం. ఆయనకున్న ప్రజల పట్ల కానీ, పెద్దల పట్ల కానీ, లేదంటే ఎవరి పట్ల అయినా సరే ఆయనకున్న ప్రేమాభిమానాలు కానీ, గౌరవం అండి పెద్దల పట్ల. అది మాకు కనిపిస్తుంది. మరి మీకు మరి మీ మనవడని ప్రేమ లేదండి, అల్లుడని గౌరవం లేదండి, మీ పార్టీ మీ సొంత పార్టీ అని ఇది లేదండి, మరి బయటకు వచ్చి మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడి అప్పుడు మీకు మనవడు గుర్తు రావట్లేదని మేము అడుగుతున్నాం. అంటే ప్రతిసారి కూడా ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగవాడు, ఇలాంటి చేస్తూ ఉన్నాడు, రాజకీయాలు చేస్తాను, దొంగ రాజకీయాలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తిడతారు. అంటే లోకేష్ గారు కూడా ఎక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఏమైనా అధికారులతో మాట్లాడొచ్చినా కానీ, ఢిల్లీ పెద్దలతో మాట్లాడొచ్చినా కానీ అప్పుడు కూడా తిడతా ఉంటారు. ఢిల్లీ వెళ్ళి కాలు పట్టుకుని సాగిపడతాను లక్ష్మీ పార్వతి గారు అంటున్నారు. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో మనవడాన్ని చెప్పుకుంటా ఉన్నారు, ఇప్పుడేమో మామూలు రోజులు ఏమో తిడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాష్ట్రానికి ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట ప్రజల కింద మేమైనా సరే, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు? మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం మీరు చూసారండి? మీరు చూసారా కాళ్ళు పట్టుకోవడం? కాదు కదండి. వెళ్ళి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆరాటపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు గారండి. విద్యారంగం ఎంత అభివృద్ధి చెంది, ఐటీ పరిశ్రమ కానీ, విద్యారంగం కానీ, పిల్లలు నిన్న ప్రాజెక్ట్ పునర్వి కానీ స్టార్ట్ చేశారండి. ఎంత గొప్ప పథకం అండి అది. అది వింటే ఒక పాప, చిన్న పాప, 11 నెలల పాప ఇలా బాధపడుతుంది అని ఆయన దాకా వెళ్ళగానే వెంటనే నేను చేయిస్తాను ఇంజక్షన్ అని చేయించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మీ మనవడేనండి. మరి అది మీకు గుర్తు రావట్లేదేమో. మరి అంటే చేసిన మంచి పనులు. ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు మీరు సపోర్ట్ ఇచ్చిన సైకో రాష్ట్రానికి రాజధాని లేకుండా, అష్ట కష్టాలు పడి, ఒక్క కంపెనీ తేకుండా, ఒక్క ఉద్యోగం తేకుండా, బటన్ నొక్కి ఇవన్నీ చేసిన వాళ్ళేమో బయట వ్యక్తులు మీకు మంచోళ్ళు, మీరు సపోర్ట్ ఇవ్వచ్చు. మీ అల్లుడికి మీ మనవడికి అప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వరు, మీరు గుర్తురారు, మీ సొంత పార్టీ మీకు గుర్తురాదు. కానీ ఈ రోజున తల్లి లాంటి ఎవరైతే తల్లి ఎవరికైనా తల్లి అవుతారండి. తల్లిగా ఒక బర్త్డే కాబట్టి విషెస్ చెప్తే మాత్రం మీకు పక్కన ఆయన తల్లికి అని మరి మీరు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి తల్లికే కంటే పోనీ విషెస్ చెప్పింది ఇంకెవరికో కాదు కదండి. మీరంటే మీరు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఎలాగూ తల్లిని, చెల్లిని, ఎవరిని కూడా గౌరవించే పరిస్థితి లేదు. ఆస్తుల గురించి వాళ్ళతోటి విరోధాలు పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీదకి లాగి వాళ్ళని దిక్కులోన కింద చేయొచ్చు. ఒక గౌరవప్రదమైన తల్లి స్నానంలో ఉన్నారు కదా, పుట్టినరోజు అని చెప్పి మీ మనవడు విషెస్ చెప్తే గనక మీకు బాధ అనిపిస్తుంది. అది మీరు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి తల్లికే కదా చెప్పింది. బయట వ్యక్తులకు చెప్తే పోనీ మీరు బాధపడ్డా అవసరం. అలాంటిది మరి మీకు ఎలాగా అనాలనిపిస్తుంది అంటే ఏదో ఒకటి మాట్లాడాలి అని మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారేమో, మాకైతే అర్థం కావట్లేదండి. ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి మీకు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొన్న కొన్ని రోజుల క్రితం కడపలో ఒక హత్య అయితే జరిగింది. దస్తగిరి అనే ఆ వ్యక్తి. ఈ హత్య జరిగిన తర్వాత ఆయన రవీంద్ర రెడ్డి గారు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడుకి చేయించిన హత్య, చంద్రబాబు నాయుడు గారికి హత్య రాజకీయాలు చేయడం బాగా అలవాటు, ఇది కేవలం రాజకీయ హత్య చేశారు, ఆయన కావాలని చేశారని చెప్పి ఆయన మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో అది రవీంద్ర రెడ్డి గారికి బినామీ అని తెలుస్తుంది కొన్ని ఇన్వెస్టిగేషన్లో. సో దాని మీద అంటారు?
ఏమంటే రోజు మేము పేపర్ చదువుతాము, న్యూస్ చూస్తాము, అన్ని ఛానల్స్ న్యూస్ చూస్తాం, పేపర్ చదువుతామండి. అసలు పెద్ద దస్తగిరి అనే వ్యక్తి అసలు ఈ ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారో రవీందర్ రెడ్డి గారు, ఆయన బినామీ అని అంతకుముందు కూడా మేము వార్తల్లో చూసామండి, పేపర్లో చదివాం. అలాంటిది మీరు ఇప్పుడు మీ ఏదైతే అవినీతి ఉందో అదేదో బయటకు వస్తుందని మీ మీ హత్యా రాజకీయాలు మీరు చేసి, ఎందుకంటే మీకు అలవాటే కదండి, మీ పార్టీ అధ్యక్షుడే ఆ రోజున సొంత బాబాయిని హత్య చేసి అది నారాసుర చరిత్ర అని చెప్పి వక్రీకరించి ఎంత ఇది చేయడానికి చూశారండి. కానీ ఈ రోజున ఏమైందండి, సొంత చెల్లి, ఆయన బిడ్డ, మీ సొంత చెల్లి, ఆయన బిడ్డ సునీతమ్మ కానీ, విజయమ్మ కానీ, లేదంటేనేమో షర్మిలమ్మ కానీ ఇప్పుడు ఏమంటున్నారండి వాళ్ళు? మీరు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఇంట్లో వాళ్ళ ముందు నిరూపించుకోండి, మీది హత్యా రాజకీయం చేసే చరిత్ర కాదు, సొంత బాబాయినే మేము చంపలేదని మీరు సొంత ఇంట్లో వాళ్ళ దగ్గర సునీతమ్మ దగ్గర నిరూపించుకోండి. ఆవిడ ఒప్పించగలగండి, మేము నమ్ముతాం మీరు హత్యా రాజకీయాల వాళ్ళు కాదని. మీ సొంత వాళ్ళనే, చెల్లిని తల్లినే మీరు గౌరవించకుండా, ఇది చేయకుండా ఈ రోజున మీకు బినామీ కింద ఉన్న దస్తగిరిని మీ హత్యా రాజకీయాల ద్వారా చంపించి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అంతరాత్మకి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజల కింద మాకు బాగా అర్థమవుతుందండి. అంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ విషయంలో ఇప్పుడు గతంలో చూసుకుంటే వివేకానంద రెడ్డి గారు వచ్చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వేసేశారు. తర్వాత మళ్ళీ ఎలా కోడికత్తి సంబంధించి వాళ్ళే చేయించుకున్నారు, అది కూడా చంద్రబాబు చేయించాడు, ఆయన మీద వచ్చేసారు. మొన్న ఎలక్షన్లో కూడా రాయిపెట్టి కొట్టించుకుని అది కూడా చంద్రబాబు నాయుడు మీద వేశారు. ఇప్పుడు ఇంకొక హత్య, అంటే వాళ్ళు తప్పులు చేసుకుని వాళ్ళు దొరికిపోయినా కానీ సరే అది చంద్రబాబు నాయుడు మీద వేస్తున్నారు. కానీ ఎందుకు దీని మీద తగిన యాక్షన్ తీసుకెళ్ళిపోతున్నారు ఎప్పుడు కూడా? ఏమండి, మేము ఏదన్నా ప్రజల కింద ఎవరైనా సరే, లేదంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కఠినంగా శిక్షించడానికి రెడీగా ఉన్నారండి. మమ్మల్ని కానీ ప్రజల కింద మేమైనా సరే అండి. అసలు మేము మా నాయకులు వచ్చినప్పుడు, మా స్థానిక నాయకులు వచ్చినప్పుడు మేము అంటామండి, ఏమండి ఇలా చేశారు కదండి, మరి మీరు ఎందుకండి ఇది చేయట్లేదు, అలా ఎలా అని మేమేమైనా మాట్లాడినా తప్పమ్మా, అసలు అలా మాట్లాడొద్దు. మా నాయకుడు మాకు ఆదేశాలు ఇవ్వలేదు, మమ్మల్ని ఎంతో గౌరవప్రదంగా ప్రతి మనిషిని కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు కానీ, మా పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, ప్రజలు కానీ ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడమని మాకు ఆదేశాలు ఉన్నాయమ్మా. మా నాయకుడిది దక్షత అలా ఉందని మాకు తెలుసండి ఆ విషయం.